హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన దగ్గర వేస్ట్గా ఉండే క్యాలెండర్స్ ఉంటాయి కదండి, పాత క్యాలెండర్స్. వాటిని పడేయకోకుండా, అలాగే మనకి ఇందులో దేవుళ్ళ ఫొటోస్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం పడేయాలన్నా కూడా కొంచెం మనసు ఒప్పదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకే తెలుస్తుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కావాల్సిన ఫోటో ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు నచ్చిందైతే ఒకటి తీసుకొని ఈ విధంగా మనకి సీడీ ఉంటుంది కదండి, అది ఒకటి తీసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన ఫ్రేమ్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా మనకి సీడీకి సరిపోయేలాగా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చేసుకొని దీన్ని రౌండ్గా కట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చాలా బాగా నీట్గా వచ్చేసింది. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చి లక్ష్మీదేవి, ఫ్రంట్ సైడ్ వచ్చి లక్ష్మీదేవి ఉంది, బ్యాక్ సైడ్ సరస్వతీదేవి ఉంది. నాకు ఎటువైపు పెట్టాలో అర్థం కాక నేను లక్ష్మీదేవిదే పెట్టేశాను ఫ్రంట్ సైడ్కి. సో మీకు ఎవరికైనా ఇట్లా కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది దేనికి యూజ్ అవుతుంది అసలు ఎందుకు అనుకుంటారేమో, ఇది మనకు కార్లో మనము నార్మల్గా హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదా కొన్ని దేవుడి ఫొటోస్ కానీ అలాంటివి, అట్లా వీటిని హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే పూజ రూమ్లో కూడా మనం వీటిని పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. అలాగే మనకు నార్మల్గా ఎక్కడైనా చిన్న చిన్నవిగా మనము డెకరేషన్ ఐటమ్స్ దగ్గర మనం హ్యాంగ్ చేసుకునేందుకు కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రంట్ బ్యాక్ బాగుంది. కాకపోతే సరస్వతి దేవి పైన ఉండే కిరీట్ అది ఏదైతే ఉందో అంటే మనకు పైన గొడుగులాగా వస్తుంది కదా, అది సరిగ్గా లేదు కాబట్టి నేను లక్ష్మీదేవిదే పెట్టేసుకుంటున్నాను. జస్ట్ గ్లూ పెట్టేసుకొని అంటించేసుకున్నాం అనుకోండి, నీట్గా చాలా బాగుంటుంది. బయట ఇది కొనాలన్నా కూడా మనకి ఎక్కువ కాస్ట్ పడుతుందండి. దానికన్నా కూడా మనకి ఇంట్లో ఇలా వేస్ట్గా ఉండే క్యాలెండర్స్తో మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే మనకి కావాల్సిన దేవుళ్ళవి మనకి దీనికి సరిపోయేలాగా ఉండేట్టుగా అన్నీ మనం పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను కొద్దిగా గ్లూ అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. గ్లూని అయితే కొంచెం మొత్తం అంతా కూడా సైడ్కి అటు సైడ్ ఇటు సైడ్ బాగా నీట్గా అంటుకునేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే అది ఊడిపోకూడదు కదా. మళ్ళీ కూడా మీకు కావాలంటే బ్యాక్ సైడ్ కూడా ఏదైనా వైట్ పేపర్ లాంటిది అంటించుకోండి. నేనైతే అలాగే వదిలేస్తున్నాను. మనకి టర్న్ అయినప్పుడు మనకి కొంచెం సిల్వర్ కలర్లో ఉంటుంది కదా, ఆ షేడ్ అనేది పడుతుంది కాబట్టి పర్లేదు, ఏం ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది చూసేదానికి కూడా. సో ఈ విధంగా మనం అంటించేసుకోవడమే, సింపుల్గానే అంటించేసుకోవచ్చు అండి, పెద్ద కష్టం అనేది కూడా ఏముండదు, కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. ఇదైతే ఈ విధంగా నీట్గా అంటించేస్తున్నాను. ఇంకా మీకు ఆంజనేయ స్వామిది కానీ అట్లా పెట్టుకున్నామంటే వెహికల్స్లో చాలా బాగుంటుంది కదా, వినాయకుడిది కానీ అట్లా. సో నాకు అవన్నీ అయిపోయాయి, ఆల్రెడీ పెట్టేసుకున్నాను. సో అందుకని ఇక్కడ నేను లక్ష్మీదేవి పెట్టుకుంటున్నాను. అలాగే హ్యాంగ్ చేసుకునేందుకు మనకి థ్రెడ్ కావాలి కాబట్టి ఇక్కడ నేను థ్రెడ్ని పెట్టేసుకుంటున్నాను. మీకు ఇక్కడ థ్రెడ్ బదులు అంటే థ్రెడ్తో పాటు మీరు పూసలు అలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పొడవు వచ్చేందుకు. నేను జస్ట్ ప్లెయిన్గా చూపిస్తున్నాను అంతే. చూసారు కదండి ఎలా ఉంది అనేది, తప్పకుండా కామెంట్ చేయండి. మనకి లైటింగ్ వల్ల అలా కనిపిస్తుంది, కానీ లైటింగ్ లేకుంటే చాలా బాగుంది చూసేందుకు. చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా